హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ సెషన్లో మనం ఎస్బీఐ త్రిశూల్ హ్యాండ్ అవుట్ 2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ హ్యాండ్ అవుట్ 1 డిస్కస్ చేసాం, ఓకేనా. అక్కడ ఆల్రెడీ మనం ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా ఒకసారి చూసాం, ఓకేనా. హ్యాండ్ అవుట్ 2లో అదే విధంగా హ్యాండ్ అవుట్ 1లో డిస్కస్ చేసిన విధంగానే ఒక 30 క్వశ్చన్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అమ్మా, ఓకేనా. ప్రతి క్వశ్చన్ని మీరు నాతో పాటుగా నాకంటే ముందుగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్ అనగానే మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే స్పీడ్, ఓకేనా. ఈ క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా చేస్తూ ప్రతి క్వశ్చన్ని నేను ఎంత టైంలో చేస్తున్నా అంతకంటే తక్కువ టైంలో చేయడానికి కనుక మీరు ప్రయత్నించినట్లయితే ఎగ్జామ్లో 35 క్వశ్చన్స్ని మనం 20 మినిట్స్లో చేయాలి కాబట్టి ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు, ఓకేనా. ఎవరికైనా కొంతమందికి కనుక ఇబ్బంది అనిపించినట్లయితే అంటే ఏంటంటే మెల్లగా చేయగలుగుతున్నట్లయితే అట్లీస్ట్ మీరు ఆ క్వశ్చన్ వరకు ఫాజులో పెట్టి ఆ క్వశ్చన్ని ట్రై చేసిన తర్వాత వీడియోని వాచ్ చేయండి. అంతేగాని నేను సొల్యూషన్ చెప్తుంటే సొల్యూషన్ మాత్రం వాచ్ చేయొద్దు. ఎందుకనంటే ఏ క్వశ్చన్ అయినా కానీ మీరు చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది, అంతేగాని నేను చెప్తే రాదు, నేను చెప్తే అర్థం అవుతుంది అంతే. కాబట్టి ప్రతి క్వశ్చన్ని మీరు సొంతంగా చేయడానికి ట్రై చేయండి అమ్మా, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 to 1 నుంచి ఏంటంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది మీకు ఆల్రెడీ సెషన్ 1లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెషన్లో డైరెక్ట్గా నేను ఆన్సర్స్ తీసేసుకుంటాను. ఇంకెవరికైనా కానీ ఇబ్బంది అనిపించినట్లయితే ఇక్కడ సింబల్స్ రాస్తున్నా చూడండి అమ్మా. మనకుండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ అదేవిధంగా ప్లస్ మైనస్, ఓకేనా. ప్లస్ కనబడగానే మైనస్, అదేవిధంగా ప్లస్ కనబడగానే ప్లస్ అదేవిధంగా మైనస్. ఫస్ట్ వన్ ఇప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, ఓకేనా. ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మన సింబల్స్ ఏమొస్తాయనంటే మైనస్ వస్తాయి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 25 అవ్వాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అవ్వాలంటే 10 అవ్వాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 5 5s are 25, 5 + 5 10. రెండు సేమ్ ఫ్యాక్టర్సే ఉన్నప్పుడు మీరు ఏంటంటే రెండు కన్సిడర్ చేయక్కర్లేదు, ఒకటి కన్సిడర్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత అక్కడ చూడండి అమ్మా మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 35 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఉండాలంటే 12 ఉండాలి. 7 5s are 35, అదేవిధంగా 7 + 5 అంటే ఎంత అని అంటే 12, ఓకేనా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే -5 పెద్దది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈక్వల్. ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే x > r = y. x > r = y ఎక్కడుందో ఆప్షన్ చూడండి అమ్మా. ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. మైనస్ ప్లస్ చూడగానే మన సింబల్స్ ఏమొస్తాయమ్మా? ప్లస్ వస్తాయి. అలాగే రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 15, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అనంటే 8. అలా ఒక రెండు నెంబర్లు తీసుకున్నట్లయితే 5 3s are 15, అదేవిధంగా 5 + 3 is 8. ఆ తర్వాత అక్కడ కూడా ప్లస్ సింబల్స్ వస్తాయమ్మా. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 6, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అనంటే 5. కాబట్టి ఎంత అనంటే 3 2s are 6, 3 + 2 = 5, ఓకేనా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈక్వల్, ఇది కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్. ఫైనల్గా గ్రేటర్ దెన్ ఒకటి కనిపించింది, ఈక్వల్ ఒకటి కనిపించింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే x > r = y, x > r = y. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Square root of 529 x power 1, which means x has only one value. అది కూడా ఎంత అనంటే 23 స్క్వేర్ వాల్యూ 529 కాబట్టి x వాల్యూ ఎంత అనంటే 23. అదేవిధంగా y² - 5y -500 = 0. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత ఉండాలనంటే 500 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలనంటే 5 ఉండాలి. చూడండి సింబల్స్ చూసినట్లయితే మైనస్ కనబడగానే మనం ఏం పెట్టాలమ్మా? ప్లస్ మైనస్ పెట్టాలి. అదేవిధంగా ఒక రెండు నెంబర్లు చూడండి. ఒక రెండు నెంబర్లు చెక్ చేసినట్లయితే ముందుగా నేను దాన్ని ఏమని రాస్తున్నాను అంటే 25 ఇంటూ 20 అని రాస్తున్నాను. చూడండి అమ్మా, 25 × 20 ఎంత అంటే 500. 25కి 20కి డిఫరెన్స్ ఎంత అంటే 5. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు పెద్ద నెంబర్ రాసుకోవాలి, ఆ తర్వాత ఇప్పుడు చిన్న నెంబర్ రాసుకోవాలి. ఫస్ట్ 25 రాశాను, ఆ తర్వాత చిన్న నెంబర్ 20 రాస్తున్నాను. ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఏంటి అని అంటే లెస్ దెన్, ఈ కంపారిజన్ ఏంటి అని అంటే గ్రేటర్ దెన్. ఒకటి గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్ వచ్చింది కాబట్టి వెంటనే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చమ్మా? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనమ్మా. క్లియర్? ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. P&Q ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బై ఇన్వెస్టింగ్ రూపీస్ 4800, అదేవిధంగా 5600. నెక్స్ట్ ఆఫ్టర్ 8 months R entered into a partnership
సో బై ఇన్వెస్టింగ్ రూపీస్ 12,800 ఇఫ్ ద ప్రాఫిట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 1 year is 605 దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ది క్యూ. ఓకేనా. సో క్వశ్చన్లో ఏమన్నారంటే పార్ట్నర్షిప్ నుంచి ఇవ్వడం జరిగింది ప్రాబ్లం. సో అయితే ఇందులో మొదటిగా సో పి ఎంత అనంటే 4800 ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా. ఎన్ని మంత్స్ అంటే ప్రాఫిట్ ఎప్పుడు ఇచ్చారంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year ఇచ్చారు. సో అదేవిధంగా అక్కడ పీక్యూ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసే మధ్యలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు కాబట్టి ఖచ్చితంగా సో పి యొక్క అమౌంట్ ఎన్ని మంత్స్ ఉంటుందంటే 12 months. అదేవిధంగా క్యూ యొక్క అమౌంట్ ఎంత అంటే 5600. సో ఇది కూడా 12 months. అదేవిధంగా సి యొక్క ఇన్వెస్ట్మెంట్ సో సి కాదు అది ఆర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అనంటే 12800. ఎన్ని రోజులనంటే ఆర్ బిజినెస్లో ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయింది 8 months తర్వాత జాయిన్ అయింది. మొత్తం పీరియడ్ 12 months. 8 months తర్వాత జాయిన్ అయితే బిజినెస్లో 4 months ఉంటుంది కాబట్టి ఇంటూ ఎంత అనంటే 4. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి అమ్మా. సో మొదటిగా 8తో 8 6 are 48, 8తో 8 7 are 56, 8తో 8 16 times 128. మళ్ళీ 4తో 4 క్యాన్సిల్, 4 3s are 12, అదేవిధంగా 4 3s are 12. సో 6 3s are 18, 7 3s are 21, అదేవిధంగా 16. ఓకేనా. సో ఓవరాల్గా ముగ్గురికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 605. ఈ 605ని ఎన్ని పార్ట్స్ చేయాలమ్మా ఎన్ని పార్ట్స్ అంటే 18 + 21 39, 39 + 16 ఎంత 39 + 16 అంటే 55 parts చేసి అందులో ఎన్ని పార్ట్స్ కావాలంటే క్యూ యొక్క షేర్ కావాలంటే 21 parts కావాలి. సో ఇక్కడ చూడండి అమ్మా. సో 11తో 11 5 times, 11తో 11 5s are, అదేవిధంగా 11 5s are. 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 11 times 11 × 21. సో 11 × 21 అంటే ఎంత అమ్మా 231. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ డి 231 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా క్లియర్. సో నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఈ క్వశ్చన్ని ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఏమన్నారో చూద్దాం. ఏ ట్రైన్ క్రాసెస్ ఎ మ్యాన్ హూ ఈజ్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ట్రైన్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4 meters/second in 10 seconds. The same train crosses a tunnel in 54 seconds. If the speed of the train is 72 km/h, then find the length of the tunnel. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏమన్నారంటే 72 km/h అన్నారు. మిగతావన్నీ meter/second, అదేవిధంగా సెకండ్స్ చెప్పారు. ఆప్షన్లో కూడా మీటర్స్ ఉన్నాయి. అందుకని ఆ 72 km/hని meter/secondలోకి మారుస్తున్నాను. ఎలా చూడండి అమ్మా 72 × km/hని meter/secondలోకి మార్చాలనంటే సో 5/18 meter/second. ఓకేనా. సో 18తో 18 4 times 4 5 times ఎంత అంటే 20. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనంటే 20 meter/second. సో 20 meter/second. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారంటే మొదటిగా సో ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది అంటే అక్కడ 2 స్పీడ్లు ఉన్నాయి. ఆ పర్సన్ కూడా మూవ్ అవుతున్నాడు కాబట్టి 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. కాబట్టి మొదటిగా ఏం తీసుకుందాం అంటే మనం సో ట్రైన్ 20 meter/secondతో వెళ్తుంది. అదేవిధంగా సో ఆ పర్సన్ 4 meter/secondతో వెళ్తున్నాడు ఎంత స్పీడ్తో. ఓకేనా ఎంత స్పీడ్తో సో ఎంత స్పీడ్తో వెళ్తున్నారు. అదేవిధంగా ఎంత టైం అని అంటే 10 seconds. సో 10 seconds అంటే 16 × 10, 16 × 10 అంటే ఎంత అంటే 160 meters. ఈ 160 meters ఏంటి అని అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్. ఎందుకనంటే ఒక ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేయాలంటే ఎంత లెంత్ని కవర్ చేయాలి లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి. సో ఆ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అని అంటే 160 meters. ఓకేనా. అయితే నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు అంటే అదే ట్రైను ఒక టన్నల్ని క్రాస్ చేయాలనంటే ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి, అదేవిధంగా టన్నల్ లెంత్ని కూడా కవర్ చేయాలి. సో ట్రైన్ లెంత్ ఆల్రెడీ మనకి 160 వచ్చింది. సో టన్నల్ లెంత్ ఎంతో మనకు తెలియదు, ఎల్టీ అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత స్పీడ్ అమ్మా 72 km/h. అది ఆల్రెడీ meter/secondలోకి మార్చాం 20 meter/second. అలా ఎన్ని సెకండ్స్ పట్టిందంట 54 seconds పట్టిందంట. దాని నుంచి లెంత్ ఆఫ్ ది టనల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 54. సో 2 × 54 అంటే ఎంతమ్మా 108. సో 1080లో నుంచి 160 తీసేయండి. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే సో డైరెక్ట్గా 100 తీసేయండి, 980 తర్వాత 60 తీసేయండి, ఎంత అంటే 920. సో 920 meters. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా క్లియర్. A 2-digit number is such that the unit digit is thrice the digit at the tens place and the number obtained by interchanging the digits is more than the original number by 54. So what is the so 66 and 2/3% of the so original number. Okay na. So question lo em adugutunarante 66 and 2/3%. 66 and 2/3% అంటే ఫ్రాక్షన్ లో ఎంతమ్మా సో 2/3 ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్. ఇంకా ఒరిజినల్ నెంబర్ ఎంతో మనకు తెలియదు. ఆ ఒరిజినల్ నెంబర్ ఎంతో మనకు తెలియదు, దాన్ని 3తో క్యాన్సిల్ చేసి 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా. సో కాకపోతే ఈవెన్ నెంబర్లు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా. సో కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ తీసుకునే వాళ్ళని, 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి ఏమన్నారంటే 2-digit నెంబర్ ఈజ్ సచ్ దట్ యూనిట్ డిజిట్ ఈజ్ థ్రైస్ ద డిజిట్ ఎట్ ద టెన్స్ ప్లేస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 10th digit కనుక 1 అయితే యూనిట్ డిజిట్ దానికి థ్రైస్ అంటే 13 అవ్వచ్చు,
ఒకవేళ ఇది 2 అనుకోండి ఇది 6 26 అవ్వచ్చు. ఒకవేళ ఇది 3 అనుకోండి దానికి త్రైస్ 9 అవ్వచ్చు. ఇంకా అంతకు మించి మనం తీసుకోలేము. ఎందుకంటే 4 తీసుకున్నాం అనుకోండి 4కి త్రైస్ 12 2 డిజిట్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఖచ్చితంగా మన నెంబర్లు ఏంటంటే ఈ 3 పాజిబుల్ నెంబర్సే. దాన్ని ఖచ్చితంగా 2/3 చేస్తే ఏం జరుగుతుంది, ఇంతకంటే తక్కువే వస్తుంది. ఇంతకంటే తక్కువేనంటే మన ఆన్సర్ 52 రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి సో ఆప్షన్ సి 26 అని చెప్పేసి మనం ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే అక్కడ ఏమన్నారంటే ఆ నెంబర్ని కనుక ఇంటర్చేంజ్ చేస్తే ఆ నెంబర్ని కనుక ఇంటర్చేంజ్ చేస్తే ఆ నెంబర్ని కనుక ఇంటర్చేంజ్ చేస్తే ఏం జరుగుతుందంట, ఒరిజినల్ నెంబర్ కంటే 54 ఎక్కువ వస్తుందంట. ఫస్ట్ నెంబర్ ఏమైనా వచ్చిందా 54 ఎక్కువ రాలేదు. సెకండ్ నెంబర్ వచ్చిందా రాలేదు. సో థర్డ్ నెంబర్ వచ్చింది చూడండి. సో 93 అనేది 59 కంటే ఎంత ఎక్కువ అంటే 54 ఎక్కువ. కాబట్టి ఆ నెంబర్ ఎంత అంటే 39. సో కాబట్టి 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 13 టైమ్స్ 13 2s ఆర్ ఎంత అంటే సో 26. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? An election between two candidates, 10% of the total number of votes voting voter list did not vote and 16 and 2/3% of the voters are declared invalid. If the winner gets 60% of the total valid votes, which is equals to 180 votes, then find the number of votes in the voter list. జనరల్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే 100x అలా స్ప్లిట్ చేసుకుంటూ వస్తారు. ఎప్పుడైనా కానీ ఒక క్వశ్చన్ని స్ప్లిట్ చేశారనుకోండి క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. క్వశ్చన్ ఎప్పుడు స్ప్లిట్ చేయొద్దు, డేటా అంతా ఒక దగ్గర పెట్టి చేయండి, క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఒక దగ్గరే ఉంటుంది, ఈజీగా అయిపోద్ది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్నో నాకు తెలియదు, ఎక్స్ అనుకున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్నో నాకు తెలియదు, ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు ఇందులో అంట ఏం జరిగిందంట, సో 10% ఆఫ్ ది ఓటర్స్ డిడ్ నాట్ ఓట్. 10% ఓట్లు లేకపోతే ఎంత పర్సెంటేజ్ వేస్తారు, 90%. 90% అంటే 9/10. ఇవేంటి అని అంటే పోల్డ్ ఓట్స్. ఇవేంటి అంటే పోల్డ్ ఓట్స్. మళ్ళీ ఈ పోల్డ్ ఓట్స్లో 16 and 2/3% అంటే ఫ్రాక్షన్లో ఎంతమ్మా 1/6. అంటే దీన్ని 6 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ అంట ఇన్వాలిడ్ అంట, మరి మిగతా 5 పార్ట్స్ వ్యాలిడ్. ఓకేనా? సో ఇవేంటి అని అంటే వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్లో ఒక అతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందనంటే 60% వచ్చిందంట. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అని అంటే 180కి ఈక్వల్. 60%. ఆల్రెడీ 60% అంటే మీకు ఫ్రాక్షన్లో తెలుసు ఏమని 3/5. 20% 1/5, 40% 2/5, 60% 3/5, 80% 4/5. కాబట్టి 3/5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 180. సాల్వ్ చేసినట్లయితే 5 క్యాన్సిల్. అదేవిధంగా 3తో 3 ఎన్ని టైమ్స్ అమ్మ 2 టైమ్స్, 9తో 9 2 టైమ్స్. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2 2s ఆర్ 4, పక్కన 2 సున్నాలు. 4 పక్కన 2 సున్నాలు పెడితే ఏమవుతుంది 400 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? నెక్స్ట్ మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి అమ్మా. A mixer contains 45% milk and remaining water. When 75 liters of milk is added to the mixer, then the ratio of milk and water becomes 3:2 respectively. What is the initial quantity of milk in the mixer? ఇనీషియల్గా ఏం జరిగిందంటే మిల్క్ ఎంత అంటే 45% అంట. ఎప్పుడైతే మిల్క్ 45% అవుతుందో మిగతా 55% ఏమవుతుందమ్మా, మిగతా 55% వాటర్ అవుతుంది. అంటే 5తో 5 9 టైమ్స్, 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 11 టైమ్స్. ఆ తర్వాత దీనికి 75 లీటర్స్ మిల్క్ని కలిపినట్లయితే అప్పుడు సో మిల్క్ వాటర్ రేషియో ఏమవుతుందనంటే సో ఏమవుతుందంటే 3:2 అవుతుంది. అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం కలిసిందమ్మా, మిల్క్ కలిస్తే మిల్క్ మారాలి కానీ వాటర్ మారకూడదు కదా. మరి వాటర్ మారకుండా ఉండాలని అంటే నేను ఏం చేస్తున్నానంటే సో ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను, ఆ 11తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 2 9s ఆర్ 18, సో 2 11s ఆర్ 22. అదేవిధంగా 11 3s ఆర్ 33, అదేవిధంగా 11 2s ఆర్ 22. ఇప్పుడు వాటర్ కాన్స్టెంట్గానే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని పార్ట్స్ పెరిగాయమ్మా, 1833 అయింది. 1833 అయిందనంటే 15 పార్ట్స్ పెరిగాయి. ఎందుకు ఆ 15 పార్ట్స్ పెరిగాయనంటే 75 లీటర్స్ మిల్క్ని కలపడం వలన. ఎందుకు మన క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్సర్? ఎన్ని పార్ట్స్ అమ్మా 18 పార్ట్స్. 15 పార్ట్స్ వాల్యూ 75 అయితే 18 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నది మీ క్వశ్చన్. 15తో 5 టైమ్స్ 5 18s ఆర్ ఎంత అంటే 90 లీటర్స్. మన 90 లీటర్స్ ఎక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమని తీసుకోవచ్చునంటే సో ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో రెక్టాంగిల్ అని అంటున్నారంటే సో మెన్సురేషన్ చాప్టర్ నుంచి ఇచ్చిన సో క్వశ్చన్ ఇది ఏమంటున్నారో చూడండి. ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 16 meters మోర్ దెన్ ది లెంత్ ఆఫ్ ది బ్రెడ్త్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 2240 meters square, then find the perimeter of the rectangular field.
మొదటిగా ఏమన్నారనంటే సో ఎల్ 16 మీటర్స్ మోర్ దెన్ ది బ్రెడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ బి బ్రెడ్త్ని బి అనుకుంటే లెంత్ ఎంత అనంటే అదంట బి కంటే 16 ఎక్కువ అంట. అదేవిధంగా ఏరియా ఇచ్చారు. జనరల్గా ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటమ్మా, ఎల్ ఇంటూ బి, ఎల్ ఇంటూ బి. ఆల్రెడీ ఎల్ అని మనం ఏమని రాసుకున్నాం, బి ప్లస్ 16 అని రాసుకున్నాం, ఇంటూ ఏంటంటే బి. ఓకే, ఈ వాల్యూనే క్వశ్చన్లో ఏమన్నారంటే 2240 అన్నారు. మనల్ని ఏం అడుగుతున్నారంటే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే సో 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి, 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. ఆల్రెడీ మనకి ఎల్ ఏమనుకున్నామమ్మా, బి ప్లస్ 16 కదా, బి ప్లస్ 16 కదా, బి ప్లస్ 16 ప్లస్ బి. అంటే ఫైనల్గా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే సో 2 టైమ్స్ ఆఫ్ 2b ప్లస్ 16. ఓకేనా, 2b ప్లస్ 16. ఆన్సర్ అయితే ఖచ్చితంగా 4 మల్టిపుల్ అయి ఉండాలి. కానీ ఉన్నాయి మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి, అందుకే సాల్వ్ చేద్దాం. అయితే ఇది సాల్వ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇది చేస్తే ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని అవాయిడ్ చేయాలనంటే సో నేనేమంటానంటే ఆప్షన్ అప్రోచ్ ఒకటి. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని సాల్వ్ చేసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా మీకు కనబడతాయా, లేదా మీరే ట్రైల్ అండ్ ఇటు మెథడ్ ద్వారా 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత ఉండాలి, 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి సో అని మీరు చేయాలా, మీరే చేయాలి కదా. కాబట్టి నేనేమంటానంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసి ముందుకెళ్ళి చేసే కంటే ఎక్కడే 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత ఉండాలి, ఈ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి, 16 ఉండాలి కదా, అది ఇక్కడే మనం చూద్దాం. ఎలా అన్నది ఒకసారి చూడండి. దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఎలా అనంటే సో ముందుగా నేను సో దీన్ని ఏం చేస్తున్నానంటే 6తో చూడండి, 6తో 6 ఇంటూ 6తో పోద్దు కదా, అది 6తో ఎనీ టైమ్స్ అంటే 6 3 * 18. ఓకేనా, 6 3 * 18 ఇంకెంత అంటే 44. 6తో పోవట్లేదు కాబట్టి ఒకసారి 4తో చూద్దాం. ఓకేనా, 4తో చూద్దాం. సో 4 ఈ 0 కూడా ఇటు ఇచ్చేయండి. 4తో చూసినట్లయితే 4తో 4 5 * 20, 4 6 * 24. మరి ఒకసారి చూడండి అమ్మా, ఈ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత, 16 కదా. కాబట్టి డైరెక్ట్గా బి వాల్యూని ఏమని తీసుకోవచ్చు, 40 అని తీసుకోవచ్చు, బి ప్లస్ 16 వాల్యూని 56 అని తీసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్గా బి వాల్యూ ఎంత అంటే 40 కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే 2 ఇంటూ 240 are 80 ప్లస్ 16. సో అంటే 2 ఇంటూ 96 అంటే 96కి డబల్, 96కి డబల్ ఎంత సో 192. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ సో ఏజెస్ నుంచి ఇవ్వడం జరిగింది చూడండి అమ్మ, ఏమన్నారు 5 years ago ఏజ్ వాజ్ 2/3 ఆఫ్ ది ఏజ్ ఆఫ్ బి ఎట్ దట్ టైమ్. 5 years hence the ratio of the A and B will be 6:7 respectively. Find the A's age after 4 years. సో 5 years ago A 5 years ago అంట, సో 2/3 అంట ఎవరితో పోల్చుకుంటే, బీతో పోల్చుకుంటే. అంటే సో ఇది కనుక 3 parts అనుకుంటే అందులో 2/3 అంటే 2 parts. తర్వాత 5 years hence ఏ ఒక 5 years తర్వాత, అదేవిధంగా బి యొక్క 5 years తర్వాత రేషియో ఏమైందనంటే 6:7 అయిందంట. అయితే క్వశ్చన్లో ఏ ఏజ్ అడుగుతున్నారు, ఎప్పుడు అనంటే 4 years తర్వాత. సో నేనేమంటానంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. కాబట్టి ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది, ఈ డిఫరెన్స్ కూడా అన్ని పార్ట్సే కదా ఉండాలి. ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 1 కదా, ఇది ఎంత ఉంది, 1 కదా ఉంది. ఆల్రెడీ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఏమీ చేయక్కర్లేదు. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మనం ఈక్వల్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయమ్మా, 3. సో 3 7 అయిందంటే 4 పార్ట్స్ పెరిగాయి. ఎందుకు ఆ 4 పార్ట్స్ పెరిగాయంటే 5 years ago నుంచి 5 years hensకి వెళ్ళాం, అంటే ఓవరాల్గా 10 years పెంచాం. మరి 4 parts వాల్యూ 10 years అయితే సో ఏ యొక్క ప్రెజెంటేజ్ కాదు, ఏ ఏజ్ 5 years తర్వాత ఎన్ని పార్ట్స్ అంటే 6 parts. ఓకేనా, ముందుగా 2 parts వాల్యూ ఎంత అంటే 5, 6 parts అంటే 2 3 * 6, 5 3 * ఎంత అంటే 15. ఏ 5 years తర్వాత 15, మరి ప్రజెంట్ ఎంత అనంటే ప్రజెంట్ కాదు 4 years తర్వాత ఎంత అనంటే సో ఇందులో నుంచి ఒకటి తీస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 14 years అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో పర్సెంటేజ్ నుంచి ఇచ్చారు. క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఇన్ ఏ క్లాస్ 60% ఆఫ్ ది బాయ్స్ అండ్ 20% ఆఫ్ ది గర్ల్స్ పాస్డ్ అన్ ఎగ్జామ్. If the number of failed boys is equal to the number of failed girls and a total of 840 students passed the exam. So what is the strength of the class? క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే స్ట్రెంత్ అడుగుతున్నారు. ముందుగా సో మొత్తం క్లాస్లో సో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో బాయ్స్ బి అనుకుందాం, అదేవిధంగా గర్ల్స్ జి అనుకుందాం. సో పాస్ అయిన వాళ్ళైతే 60%, 20% పాస్ అయ్యారు. క్వశ్చన్లో పాస్డ్ ఈక్వల్ అన్నారా, ఫెయిల్డ్ ఈక్వల్ అన్నారా, ఫెయిల్డ్ కదా ఈక్వల్ అన్నారు. మరి 60% బాయ్స్ పాస్ అయితే 40% ఆఫ్ ది బాయ్స్ ఫెయిల్ అవుతారు. అదేవిధంగా 20% ఆఫ్ ది గర్ల్స్ 20% ఆఫ్ ది గర్ల్స్ పాస్ అయితే సో 20% ఆఫ్ ది గర్ల్స్ పాస్ అయితే సో 80% ఆఫ్ ది గర్ల్స్ ఏమవుతారంటే ఫెయిల్ అవుతారు. సో దాని నుంచి బి బై జీ, సో బి బై జీ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే సో 40తో 42 టైమ్స్ కాబట్టి సో 2:1 2/1 అని రాయొచ్చు. ఇందుకే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారనంటే
840 పాస్డ్ స్టూడెంట్స్ ఇచ్చారు. మనల్ని టోటల్ స్ట్రెంత్ ఎంత అని అడిగారు. ఆన్సర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఓకేనా 3 మల్టిపుల్స్ మనకి యాక్చువల్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. నేను ఏం చేస్తానంటే బాయ్స్ని లైక్ 200x అనుకుంటాను. అదేవిధంగా గర్ల్స్ ఏమవుతారు అప్పుడు 100x అవుతారు. ఈ 200xలో 60% పాస్ అయ్యారు. అంటే 6 2s are 12 అంటే 120x పాస్ అయ్యారు. ఇందులో 20% పాస్ అయ్యారంటే 20x పాస్ అయ్యారు. ఓవరాల్గా పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 140x. దాన్నే క్వశ్చన్లో 840 అన్నారు. సో టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే వీళ్ళిద్దరూ కలిపి 300x వాల్యూ ఎంత? సో కరెక్ట్గా 14th ఎనీ టైమ్స్ అంటే 6 టైమ్స్. సో 6 3s are 18, పక్కన 2 సున్నాలు. సో 1800. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి. A boat sails 12 kilometers downstream in 20 minutes. If it doubles its still water speed, then it will need 12 minutes to sail the same distance downstream. Find the stream speed of the river. మొదటిగా ఏమన్నారంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అని అంటే బోట్ స్పీడ్ ప్లస్ కరెంటు స్పీడు. అదంట 12 kilometers వెళ్ళడానికంటే ఎంత టైం పడుతుందంటే 20 minutes. 20 minutes is nothing but 1/3 hours. 20 minutes 1/3 hours, 40 minutes 2/3 hours. కొన్ని మినిట్స్ అవర్స్లో గుర్తుపెట్టుకుంటే తొందరగా అయిపోద్ది. 15 minutes 1/4 hours, 30 minutes 1/2 hours, 45 minutes 1/4, సో 3/4 hours, 12 minutes 1/5 hours, 24 minutes 2/5 hours, 36 minutes 3/5 hours, 48 minutes 4/5 hours. అలా ఏంటంటే అక్కడ సో 20 minutes అంటే 1/3 hours, 3 పైకి పంపిస్తే 3 12s are ఎంత అంటే 36. ఇప్పుడు ఏమన్నారంటే ఒకవేళ ఇఫ్ ఇట్ డబల్స్ ఇట్స్ స్టిల్ వాటర్ స్పీడ్, బీని గనక డబల్ చేసినట్లయితే అంటే సో 2b + c అప్పుడు ఏం జరిగేదంట అంటే అదే 12 kilometers వెళ్ళడానికంట 12 minutes టైం పట్టేదంట. 12 minutes. సో 12 minutes అంటే 1/5 hours. 5 పైకి అయితే 5 12s are 60. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద సో స్ట్రీమ్ స్పీడ్ అడుగుతున్నారు కాబట్టి ఏం చేద్దామంటే బీని క్యాన్సిల్ చేసేద్దాం. బీని క్యాన్సిల్ చేయడం అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. సో 2b + 2c ఈజ్ ఈక్వల్స్ టు 2 × 36 అంటే 72. ఇది ఎంత అంటే 2b + c సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 60. ఇందులో నుంచి తీస్తే బీబీ క్యాన్సిల్ అయిపోయి 2c - c ఈజ్ ఈక్వల్స్ టు c. 72లో నుంచి కనుక 60 తీసినట్టయితే సో ఆన్సర్ ఏమవుతుందంటే 12 km/h. సో 12 km/h. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఏమన్నారు? Rahul invest 9,000 in scheme A which offers simple interest at the rate of 15% per annum for X years, and Sam invest rupees 8,000 in scheme B which offers simple interest at the rate of X plus 10% per annum for 5 years. If the total interest received by Sam and Rahul is rupees 18,000, total interest ఇక్కడ చూసుకోండి, total sum of amount కాదు, total interest received by Sam and Rahul is 18,000, then find the value of X. సో మొదటిగా 9,000 పైన సంవత్సరానికి సో 15% చొప్పున ఎన్ని ఇయర్స్ అమ్మా? X ఇయర్స్. ఆ తర్వాత సెకండ్ పర్సను సో ఎంత అంటే 8,000 పైన సంవత్సరానికి X + 10% చొప్పున ఎన్ని ఇయర్స్ అని అంటే 5 years. ఈ ఇంట్రెస్ట్ మొత్తాన్ని క్వశ్చన్లో ఏమని మాట్లాడారంటే 18,000 అని మాట్లాడారు. దాని నుంచి X వాల్యూ ఎంత సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. 9 15s are 135, 1350x. తర్వాత ఇక్కడ కూడా పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. సో 8 5s are ఎంత అని అంటే 40, 400 times of X + 10. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 18,000. ఇంకా సాల్వ్ చేసినట్లయితే ఇది 400x, 1350x అంటే ఓవరాల్గా రెండు కలిపి 1750x. ఆ తర్వాత 400 × 10 అంటే 4,000. 18,000లో నుంచి 4,000 తీసేయండి. ఎంత అవుద్దమ్మా? సో 18,000లో నుంచి 4,000 తీసేస్తే 14,000 అవుతుంది. సో దాని నుంచి 0 0 కట్ చేసేయండి. ఆ తర్వాత 175తో ముందు 7తో 7 2s are 7 5s are 7తో సో 7 200 times 25తో కరెక్ట్గా 8 times ఎంత అనంటే సో 200. కాబట్టి X వాల్యూ ఎంత అనంటే 8 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి అమ్మ డిఐ. సో డేటా ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైనా కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఎగ్జామ్ వరకు ఏం చేయాలంటే సో డేటా ఎలా అయితే ఉందో అలా తీసుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామ్ వరకు మీకు తెలుగు మీడియం కూడా ఇంక్లూడ్ అయినప్పుడు ఏమవుతుందంటే సో మీకు స్క్రోలింగ్లోనే బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే స్క్రోలింగ్లో టైం వేస్ట్ అయిపోతే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి సో ఏం చేస్తానంటే ముందు డేటా తొందరగా మీరు రాసేసుకోవాలి. మొదటిగా డేటా ఏమి ఇచ్చారో ఒక్కసారి చదువుతున్నాను చూడండమ్మా. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ మెయిల్స్ కలెక్టెడ్ ఇన్ 2 months March and April ఫ్రమ్ 5 different అకౌంట్స్ ABCD. ఓకేనా? సో డేటా ఇక్కడ తొందరగా రాద్దాం. సో డేటా ఏంటంటే ABCDEకి సంబంధించి సో మార్చిలో అదేవిధంగా ఏప్రిల్లో మెయిల్స్ కలెక్టెడ్ ఇచ్చారు.
సో మొదటిగా మార్చి చూడండి అమ్మ, మార్చి చూసినట్లయితే సో 120 ఒకటి, సో అదేవిధంగా 140 ఒకటి, సో మళ్ళీ 120 ఒకటి, సో అదేవిధంగా 110 ఒకటి, అదేవిధంగా 120. ఏప్రిల్ చూసినట్లయితే సో 130 ఒకటి, సో ఆ తర్వాత నెక్స్ట్ 120 ఒకటి, ఆ తర్వాత 150 ఒకటి, సో ఆ తర్వాత 140 ఒకటి, సో ఆ తర్వాత 140 కాదమ్మా, ఇది 135 చూసుకోండి, ఇది 135. సో ఓకేనా, 135. అదేవిధంగా సో లాస్ట్లో మనకి ఏమి ఇచ్చారంటే 160 ఇచ్చారు. ఇది డేటా. ఎప్పుడైతే ఈ డేటా రాసుకుంటారో మీకు ఆ లైన్ గ్రాఫ్కి ఇంకా సంబంధం లేదు. ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నా కానీ మీరు పేపర్లో రాసుకున్న డేటాలో మాత్రమే చూస్తారు తప్ప మీరు ఇంకా లైన్ గ్రాఫ్ ప్రతిసారి ఓపెన్ చేయరు. తద్వారా స్క్రోలింగ్ టైం మొత్తం మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి అమ్మ, క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూడండి. సో క్వశ్చన్ ఏం అడిగారనంటే చూడండి అమ్మ, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఇఫ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ కలెక్టెడ్ ఇన్ C in February and March is 2:3. Find the total number of males collected in C in February, March and April. మొదటిగా సో ఫిబ్రవరి డేటా యాక్చువల్గా మనకి లేదు. ఫిబ్రవరికి అదేవిధంగా మార్చికి సంబంధించి సి డేటా ఏమన్నారంటే 2:3. మనకి యాక్చువల్గా మార్చి డేటా ఉంది. మార్చ్ డేటా సీది చూడండి అమ్మా, ఎంతమ్మా 120. 3 పార్ట్స్ వాల్యూ 120 అయితే సో 1 పార్ట్ వాల్యూ ఎంత అని అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 40, 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2 × 40 ఎంత అని అంటే 80. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫిబ్రవరి 80, తర్వాత మార్చ్ ఎంత అనంటే 120, ఆ తర్వాత ఏప్రిల్ ఎంత అనంటే 150, ఆ 3 కలిపి ఎంత 0, సో తర్వాత 5 1 క్యారీ, సో ఎంత అంటే 350. సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, క్వశ్చన్లో ఏమన్నారో ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ ది మేల్స్ కలెక్టెడ్ ఇన్ ఏప్రిల్ ఓవర్ ద ప్రీవియస్ మంత్ ఇన్ అకౌంట్స్ B and E టుగెదర్. ఓకేనా, B and E టుగెదర్. సో ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే BE కలిపి ఎంత పర్సెంటేజ్ పెరిగిందని అడుగుతున్నారు. ముందు మార్చిలో చూడండి అమ్మా, B ఎంత 140, సో అదేవిధంగా E ఎంత అంటే 120, రెండు కలిపి ఎంత అంటే 260. అది కాస్త ఏప్రిల్కి వెళ్ళేటప్పటికి B 120, అదేవిధంగా E 160, రెండు కలిపి ఎంత అంటే 280 అయ్యింది. అంటే ఎంత పెరిగినట్టమ్మా, ఎంత పెరిగిందంటే 20 పెరిగింది. అసలు ఈ 20 అనేది 260లో ఎంత పర్సెంటేజ్? జనరల్గా 10% అంటే ఎంత? సో 26 కదా. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ 10% కంటే తక్కువే కదా ఉండాలి. సో 10% కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ డి 8% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు. ఇన్ మే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ కలెక్టెడ్ ఇన్ అకౌంట్ సి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. So over the previous month, then find the ratio between the number of males collected in March and May in account of C. So మొదటిగా మార్చు మార్చ్ ఎంతమ్మా 120. ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది, మే క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. మరి మేకి సంబంధించి ఏమన్నారు, మేలో మేల్స్ 10% ఇంక్రీజ్ అవుతాయంట. దేంతో పోల్చుకుంటే, ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే. సో ప్రీవియస్ మంత్లో చూడండి అమ్మా, సో మేకి ప్రీవియస్ మంత్ అంటే ఏంటి, ఏప్రిలే కదా. సో ఏప్రిల్లో చూసినట్లయితే సికి సంబంధించి ఎంత అంటే 150లో ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే 10% అంట. అంటే 15 పెరిగింది, 15 పెరిగితే 165 అవుతుంది. ఓకేనమ్మా. సో ఈ రెండు క్యాన్సిల్ చేసినట్లయితే 5తో 5 24 టైమ్స్, 5తో 5 3s are 5 3s are. మళ్ళీ చూడండి అమ్మా, 11తో కట్ అవుతుంది, 11తో కాదు 3తో 3 8s are 24, 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 11 టైమ్స్, అంటే 8:11. చూడమ్మా 8:11 అనేది సో ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, సో ఏమంటున్నారు. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ కలెక్టెడ్ ఇన్ మార్చ్ ఇన్ account A and D together to the number of males collected in April in account B and C together respectively. సో క్వశ్చన్ ఏమన్నారంటే మార్చిలోనే కాకపోతే A and D, మార్చిలోనే A and D 120 + 110 రెండు కలిపి ఎంత అంటే 330. వెంటనే మీ ఆప్షన్ ఎలా చూసుకోవాలి, నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఖచ్చితంగా 330 యొక్క ఫ్యాక్టర్ చూసుకోవాలి. ఓకేనా, 330 యొక్క ఫ్యాక్టర్ ఆప్షన్ కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అసలు 330 యొక్క ఫ్యాక్టర్ ఎక్కడా లేదు. కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఏప్రిల్ ఏమన్నారంటే B and C, సో 120 అదేవిధంగా 150 రెండు కలిపి అంటే ఎంతమ్మా, సో 270. 0 కట్ చేసేయండి. సో 3తో 3 11 టైమ్స్, 3 9 టైమ్స్. కాబట్టి రేషియో ఏమవుతుందంటే 11:9 అవుతుంది. సో మరి ఆప్షన్లో లేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మార్చిలో A and D, A 120, D ఎంత అంటే 110, రెండు కలిపి ఎంత అంటే 230 అమ్మ. నేను రాంగ్ చేసిన ఒక్క నిమిషం, ఇది యాక్చువల్గా 230. సో 230 కాబట్టి ఆన్సర్ ఏంటంటే 230 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. రాంగ్ చేసిన ఒకసారి చూసుకోండి.
సో 230 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి అంటే అయితే మన ఆప్షన్ ఏ అయి ఉండాలి లేదా నన్ ఆఫ్ దీస్ అయి ఉండాలి. నన్ ఆఫ్ దీస్ లేకపోతే డైరెక్ట్గా ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు. కాబట్టి 230:270 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 23:27. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ మెయిల్స్ కలెక్టెడ్ ఇన్ అకౌంట్స్ ఏ అండ్ ఈ టుగెదర్ ఇన్ మార్చ్ is approximately what percentage of the number of mails collected in accounts of B and E together in April. సో మొదటిగా ఏ అండ్ ఈ సో మార్చ్ ఏ అండ్ ఈ మార్చ్ ఏ 120 ఈ ఎంత అంటే 120 రెండు కలిపి ఎంత అంటే 240 is approximately what percentage of the number of mails collected in accounts of B and E together in April. B and E together in April 120 ఒకటి 160 ఒకటి సో రెండు కలిపి ఎంత అంటే 280 ఓకే ఇంటూ 100%. సాల్వ్ చేసినట్లయితే 0 కట్ చేసేయండి. సో ఇక్కడ 4తో 4 6 టైమ్స్ 4 7 టైమ్స్ ఆల్రెడీ మీకు 6/7 అంటే తెలుసు. 1/7 అంటే 14.28, 2/7 అంటే 28.57, 3/7 అంటే 42.85, 4/7 అంటే 57.14, సో 5/7 అంటే 71.41, అదేవిధంగా 6/7 అంటే 85.27, సో 71%. మరి 85.71% అంటే అప్రాక్సిమేటెడ్గా దానికి దగ్గరలో ఉన్న ఆప్షన్ 86% ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. సో సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో ఏమి ఇచ్చారో చూడండి అమ్మా. 11 into 21 is equals to 20 cube minus x. యూనిట్ ప్లేస్లు అన్నీ డిఫరెంట్గా ఉంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ తీసుకునే వాళ్ళమి, కానీ యూనిట్ ప్లేస్లు సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చేసేద్దాం. సో 11 into 21 అంటే ఎంతమ్మా 231, 1 1 + 2 3 2 is equals to 20 క్యూబ్ అంటే ఎంత అంటే 8000 మైనస్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ కావాలంటే 8000లో నుంచి 231 ఖచ్చితంగా 1 తీస్తే యూనిట్ ప్లేస్లో 9 ఉండాలి. సో ఇక్కడ 100 నుంచి 31 తీయడం అంటే ఎంత ఉండాలి మనకి 69 ఉండాలి. కాబట్టి ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు చేద్దాం అనుకుంటే సో 8000లో నుంచి మొదటిగా 200 తీయండి 7800, 7800లో నుంచి సో 31 తీసేయండి అప్పుడు ఎంత అంటే 7769. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. మొదటిగా ఏం చేద్దామంటే ఈ క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా ఇలా ఈ 37 ఏం చేస్తారంటే 45లో నుంచి తీసేయండి. 45లో నుంచి 37 తీస్తే ఇంకెంత మిగులుతుందమ్మా 8 మిగులుతుంది. ఓకేనా. ఇప్పుడు సో 8 + 4 12, 12 + 8 అంటే ఎంతమ్మా సో 20. తర్వాత 2 + 5 7, 7 + 3 సో 10, సో 10 అంటే 0 1 క్యారీ. సో ఆ తర్వాత 3 + 3 ఎంత అంటే 600/20 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 0 కట్ చేసేస్తారు. సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 30 టైమ్స్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే సో 30 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 24% ఆఫ్ 1800 మైనస్ 32% ఆఫ్ 1500 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 52. ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి అమ్మా. ఇక్కడ కూడా పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ రెండిట్లో ఇది 8 మల్టిపుల్ ఇది 8 మల్టిపుల్ కాబట్టి నేను 8 కామన్ తీస్తాను. సో 8 కామన్ తీస్తే ఇక్కడ ఇంకెంత ఉంటుంది 3 ఉంటుంది కదా. 3 18s are 54, 3 18s are 54. ఇక్కడ కూడా 8 కామన్ తీస్తాం కాబట్టి ఇంకెంత ఉంటుంది 4 ఉంటుంది. 4 15s are ఎంత అంటే 60. ఆ 52ని తీసుకొచ్చేయండి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఎక్స్. ఓకే ఈ వాల్యూ ఎంత అంటే -6. సో 8 × -6 అంటే -48 + 52 కాబట్టి ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో 4 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ 113 + 257 + 336 + 104 ఎలా చేస్తున్నానంటే సో 3 + 7 10, 10 + 6 16, 16 + 4 20. సో 2 క్యారీ అవుతుంది. 2 + 1 3, 3 + 5 సో 8, 8 + 3 11, 11 + 0 అంటే 11. ఖచ్చితంగా మన ఆప్షను సో దేంతో ఎండ్ అవ్వాలంటే 10తో ఎండ్ అయి ఉండాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా కంటిన్యూ చేద్దామంటే 1 + 1 2, 2 + 2 4, 4 + 3 7, 7 + 1 అంటే ఎంత అంటే 8. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 8 10 అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ 6² ఆఫ్ 1500 - 284 ఈజ్ ఈక్వల్స్ టు x². ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఆ తర్వాత 6² అంటే ఎంతమ్మా 36 కదా. సో 36 × ఎంత అంటే 15. 36ని అలా ఏం చేస్తారంటే ఆఫ్ చేయండి 18. సో 15 డబల్ చేస్తే ఎంత అంటే 30. సో -284. ఓకేనా. సో 18 3s are ఎంత అంటే 54. సో 540లో నుంచి 284 తీసేయండి. ఓకేనా. డైరెక్ట్గా ఏం చేస్తారంటే 200 తీసేయండి 340, 340లో నుంచి 80 తీసేయండి 260, అందులో నుంచి 4 తీస్తే 256. సో ఆ 256 వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 16² ఈక్వల్. డైరెక్ట్గా ఎక్స్ వాల్యూని ఏమని రాయొచ్చు అంటే 16 అని రాయొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 84/7 + 54/3 / 13 - 8. మొదటగా ఈ క్యాలిక్యులేషన్ చూడండి అమ్మా. 7తో ఎన్ని టైమ్స్ అమ్మా 12 టైమ్స్. ఆ తర్వాత 3తో ఎన్ని టైమ్స్ అంటే 18 టైమ్స్.
సో 12 ప్లస్ 18 అంటే ఎంత అంటే 30 డివైడెడ్ బై సో 13 మైనస్ 8 13 మైనస్ 8 అంటే ఎంతమ్మా 5 5తో ఎన్ని టైమ్స్ అంటే 5 6 ఆర్ 30 కాబట్టి 6 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారమ్మా. రాంగ్ నెంబర్ సిరీస్ చూడండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సడన్ ఇంక్రిమెంట్ కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందులో ఏ లాజిక్ ఉంటుంది, మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చూడండి, ఇక్కడ దీన్ని ఇంటూ 2 చేస్తే 12 వస్తుంది, 12ని ఇంటూ 3 చేస్తే వస్తుంది, 36ని ఇంటూ 4. ఖచ్చితంగా నెక్స్ట్ ఏ లాజిక్ ఉంటుంది, ఇంటూ 5. సో ఇంటూ 5 అంటే 144లో ఆఫ్ 72 పక్కన ఒక 0 పెడతాం. సో ఆన్సర్ ఏంటంటే 720 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇందులో మనకి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు, గ్రాడ్యువల్గా పెరిగింది. అంటే ఖచ్చితంగా లాజిక్ ఏముంటుంది, కామన్ డిఫరెన్స్ ఉంటుంది. సో మొదటిగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చూడండి అమ్మా. సో ఎంత అంటే 7 కదా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, సో 14 కదా. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, సో 21. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, సో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే సో ఇక్కడ 27 + 1 28. ఓకేనా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, సో ఎంత అని అంటే 13 + 22 35. ఓకేనా. మరి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది, 7 మల్టిపుల్స్, 7 2s are 7 3s are 7 4s are 7 5s are 7 6s are 42. అంటే ఖచ్చితంగా 2 + 2 అంటే యూనిట్స్ ప్లేస్లో 4 ఉండాలి. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా కంటిన్యూ చేస్తే 222కి 42 కలిపితే ఎంత అంటే 264. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4096 1024 256 64 16 క్వశ్చన్ మార్క్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే సో దీన్ని బై 4 చేస్తే అది వచ్చింది, మళ్ళీ దీన్ని బై 4 చేస్తే అది వచ్చింది, మళ్ళీ బై 4, మళ్ళీ బై 4, మళ్ళీ బై 4 చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే సో 4 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి చూడండి అమ్మా, ఫైండ్ అవుట్ ద రాంగ్ నెంబర్. ఓకేనా. ముందు చేసిన క్వశ్చన్స్ ఏంటంటే మిస్సింగ్ నెంబర్స్, ఇవి ఏంటంటే రాంగ్ నెంబర్. సో మీరు అలా క్వశ్చన్ చూసినట్లయితే సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కామన్ డిఫరెన్స్ తీసుకోవాలి. కామన్ డిఫరెన్స్ తీసుకుంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అమ్మా 4, ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 8, ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, సో ఎంత అనంటే 9 - 3 6, సో ఎంత అనంటే 16. సరిపోయిందా. సో 9 + 7 16. తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 21 + 11 అంటే సో 21 + 11 అంటే సో 32. ఓకేనా. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చూడండి అమ్మా. సో ఎంత అనంటే 63లో నుంచి 11 తీసేయండి, ఎంత అంటే 52. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16కి డబల్ 32, 32కి డబల్ 64 రావాలి. మరి 64 రాలేదని అంటే రాంగ్ నెంబర్ ఏంటి అంటే 963. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సడన్ ఇంక్రిమెంట్ కనబడుతుంది. సడన్ ఇంక్రిమెంట్ కనబడుతుంది కాబట్టి వెంటనే మనం లాజిక్ ఏం తీసుకోవాలి, మల్టిప్లికేషన్ లాజిక్ తీసుకోవాలి. ఓకేనా. మల్టిప్లికేషన్ లాజిక్ తీసుకోవాలి. ఇక్కడ సో ఇంటూ 1 ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఇంటూ 2 ఉంది, ఇక్కడ ఇంటూ 3 ఉంది, తర్వాత ఇక్కడ ఇంటూ 4 ఉంది, తర్వాత ఇక్కడ ఇంటూ 5 ఉంది, ఖచ్చితంగా ఇక్కడ ఇంటూ 6 రావాలి. 6 12s are 7200 ఉండాలి, కానీ 8400 ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే సో ఆప్షన్ ఈ ఈజ్ ద రాంగ్ నెంబర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 45 54 72 95 131 180. సో ఇందులో సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. చూడమ్మా, కామన్ డిఫరెన్స్ తీసుకుంటే సారీ సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 9, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే సో 12 + 6 18, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే సో 20, సో 72 అంటే 22 + 3 25. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చూడండమ్మా, సో 36. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, సో 80లో నుంచి 31 తీసేయండి 49. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇది చూస్తే 7 స్క్వేరు, ఇది చూస్తే 6 స్క్వేరు, ఇది చూస్తే 5 స్క్వేరు. ఓకేనా. ఇది చూస్తే ఎంత అమ్మా 3 స్క్వేరు. ఓకేనా. సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 4 స్క్వేర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా 25 కాదమ్మా, ఇది 23 చూసుకోండి 23. అంటే ఏంటంటే ఇక్కడ 5 స్క్వేర్ లేదు, ఇక్కడ 4 స్క్వేర్ లేదు. ఒకవేళ ఈ 72ని కనుక మనం కరెక్ట్ చేసి 70 కింద పెట్టినట్లయితే ఇది అప్పుడు 16 అయ్యేది, అది 25 అయి ఉండేది. కాబట్టి 72 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో క్లియర్. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతిసారి ఈ సెషన్ జరిగేటప్పుడు నాతో పోటీ పడి ప్రతి క్వశ్చన్ని సో నా అంత తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ట్రై చేసినట్లయితే సో మీకు ఏంటంటే ఎగ్జామ్లో సో 35 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో చేయాలంటే హార్డ్లీ ఒక్కొక్క క్వశ్చన్ని అరౌండ్ 35 సెకండ్స్లో చేయాలి. మరి 35 సెకండ్స్లో చేయాలంటే సో నేను చేసేటప్పుడే నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే స్పీడ్ వస్తుంది. అనుకోకుండా మీరు చేయకపోయినా కానీ నేను సొల్యూషన్ చెప్తున్నాను కాబట్టి వెంటనే మీకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. సో ఈ సెషన్ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.